కుంభమేళ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి పండగ, చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే మనల్ని మనం తరింపజేసుకోవడమే కాదు, పితృదేవతల్ని తరింపజేసేటటువంటిది. మొత్తము నీటి యొక్క శక్తి ఏమిటి అని మనము నేర్చుకుంటూ పిల్లలకి నేర్పించేటటువంటివే ఈ కుంభమేళాలు. ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మొత్తం 12 కుంభమేళాలు ఉంటాయండి. 12లో 8 మాత్రం స్వర్గలోకంలోనే జరుగుతాయి, 4 భూమి మీద జరిగేటటువంటి కుంభమేళాలు. ఆ 4 ప్రాంతాల్లో, ఒకటి హరిద్వార్లో జరుగుతుంది, గంగ దగ్గర జరుగుతుంది, అక్కడ కుంభమేళా చేస్తారు. రెండోది వచ్చేటప్పటికి, ఎందుకంటే అమృతాన్ని మధించినప్పుడు ఈ దేవతలు రాక్షసులు పెనుగులాటలో 4 చోట్ల 4 చుక్కలు పడ్డాయి. ఆ 4 చుక్కలు అమృతమైనటువంటి చుక్కలు ఎక్కడ పుట్టాయో వాటినే కుంభమేళాకి ఆ 4 ప్లేసుల్లో చేస్తారు. హరిద్వార్లో ఒక దగ్గర చేస్తారు, నాసిక్లో గోదావరి నదీ తీరంలో చేస్తారు. ఆ చాలా విశేషంగా జరుగుతుంది. నాసిక్ ప్రాంతంలో కూడా మనం గోదావరి దగ్గర కూడా ఈ కుంభమేళా అనేటటువంటి సంప్రదాయం. ఉజ్జయినిలో క్షిప్రా నది దగ్గర చేస్తారు. ఇవి కాకుండా ప్రయాగలో ఇప్పుడు జరుగుతుంది. ప్రయాగ గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా గంగా యమున పైన 2 కలిసేటటువంటి ప్రాంతము ప్రయాగ తీర్థరాజము. అది కూడా చాలా గొప్పదైనటువంటి ప్రదేశము. ఈ కుంభమేళ ఈ ప్రయాగలో ఎప్పుడైతే జరుగుతుందో మనకి ఇప్పుడు ఈ సంక్రమణం అప్పుడే ఇది ఆరంభమవుతుందన్నమాట. ఇక్కడి నుంచి చాలా రోజుల పాటు ఉంటుంది. అనేక మంది నాగసాధువులు, యతులు, ఎక్కడెక్కడ హిమాలయాల్లో ఉండేటటువంటి వాళ్ళు, అఘోరాలు, దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ కూడా ఈ సందర్భం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. వాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తారు ఈ కుంభమేళాలో. కాబట్టి చాలా విశేషము. దీని గురించి చతుర్వేదాలు చెప్పినాయి. ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకత ఏమిటి? కుంభము అంటే కలశము, ఆ అమృత కలశము పొంగి బయటకు వచ్చినటువంటిది. కాబట్టి ప్రయాగరాజులో చాలా విశేషంగా 12 ఏళ్లకు జరుగుతుంది. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు అవుతుంది. ఎంత మాత్రము కొంచెం అవకాశం ఉన్న, శరీరంలో శక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఈ కుంభమేళాలో స్నానం చేసుకోవడం అనేది చాలా విశేషం. ఓపిక లేని వాళ్ళు ఇంట్లో ఉంటే ఎవరైనా కుంభమేళా నీళ్లు తీసుకొచ్చి ప్రోక్షణ చేసుకుంటే చాలు, ఖచ్చితంగా సమస్తమైనటువంటి ఫలితాలు, సమస్తమైనటువంటి కష్టాలు అన్నిటి నుంచి దూరం చేసి ఈ దేహానికి అవసరమైనటువంటి ఆ చేతనా శక్తిని, మనస్సుకు అవసరమైనటువంటి, శరీరానికి అవసరమైనటువంటి, వాక్కుకు అవసరమైనటువంటి శక్తిని ఈ తీర్థరాజం మనకి ఇస్తుంది. అందుకని అక్కడ అందరూ గురువులు ఉంటారు కాబట్టి ఎక్కడైతే గురువు పదపద్మాల మీద నమస్కారం ఉంటుందో అదే ప్రయాగ అని చెప్పారు. గురువులందరూ ప్రయాగకు వస్తున్నారు. కాబట్టి ఇలా ప్రయాగకు వచ్చే గురువుల సన్నిధిలో గంగా స్నానము, యమునా స్నానము, సరస్వతి స్నానం, 3 సంగమ స్నానము చేసిన ఫలితాన్ని పొందడం చాలా విశేషం.